గుడ్ మార్నింగ్ అండి వెంకట సుబ్బయ్య గారు. సార్ బాగున్నారా? బాగున్నాను సార్. ఎలా ఉన్నారు మీరు? బాగానే ఉన్నా సార్. అదే నాన్న ఎక్స్పైర్ అయిపోయింటే ఇంకా క్లాసులకు అటెండ్ కావట్లేదు సార్. అయ్యయ్యో! వేరే వేరే చోట ఉన్నాను. అందుకని ఇక్కడ ఎన్ని రోజులు నెట్వర్క్ అవుతుందండి? ఎన్ని రోజుల నుంచి? లాస్ట్ మంత్ 6వ తేదీ సార్. హుహు. ఓకే. ఎన్ని క్లాసులు విన్నారు మీరు? 34 వరకు ఉన్నా సార్. 34, 35. మిగతా వీడియోస్ ఫాలో అవుతారా? మిగతావి వీడియోస్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. అది డైలీ చేసేసుకుంటున్నారా? అదే 3 డేస్కి ఒకసారి ఇట్లా బయటకు వచ్చి చేసుకుంటాను, టౌన్కి వచ్చి. ఓకే. అక్కడైతే నేను ఫీడ్బ్యాక్ గురించి కాల్ చేశానండి. మాట్లాడచ్చా? అవును సార్. మాట్లాడతా సార్. ఎలా ఉందండి? ట్రైనింగ్ ఎలా ఉంది? ట్రైనింగ్ బాగుంది సార్. తెలుగు చెప్తున్నారు కాబట్టి అన్ని పాయింట్ టు పాయింట్ అన్ని అర్థమవుతున్నాయి. పెద్ద ఇబ్బంది ఏం లేదు. వీడియో బేస్డ్ కాబట్టి ఏదైనా కాన్ఫిగరేషన్ చేయాలన్నా కానీ చేసేసుకుంటున్నాం అన్ని ఇబ్బంది లేకుండా. ఎటువంటి డౌట్స్ కానీ ఏం లేకుండా బాగా అర్థమవుతున్నాయి సార్. జాబ్ వస్తుంది అని నమ్మకం ఉందా మీకు? జాబు వస్తుందంటే చాలా కష్టపడాలి సార్. కష్టపడాలి. అవును. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. చాలా వరకు చదువుకోవాలి మెటీరియల్. మీ వీడియోస్ పరంగా అయితే నో ప్రాబ్లం, కాన్ఫిగరేషన్స్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏమంటే మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి కదా సార్ మెయిన్గా. అవునవును. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. మెయిన్ అవి డెవలప్ చేసుకోవాలి. ఓకే. ట్రైనింగ్ అయితే ఎలా ఉందండి టోటల్గా? టోటల్గా ట్రైనింగ్ అయితే బాగుంది సార్. ఒక షాప్ కన్సల్టెంట్ జాబ్ కొట్టాలంటే మీరు చెప్తున్న క్లాసులు మాకు బాగా అర్థమవుతున్నాయి. రేపొద్దున జాబ్లో జాయిన్ అయినా కానీ మీరు చెప్పినవి పాయింట్ టు పాయింట్ గుర్తుపెట్టుకొని చేసుకోగలిగితే ఏ ప్రాబ్లం ఉండదు రేపు రియల్ టైంలో. అవును. ఎక్స్పెక్ట్ చేస్తారా? ఆన్లైన్ కదా, ఇట్లా ఉంటుంది ట్రైనింగ్ క్లాసెస్ అని ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు? ఎక్స్పెక్ట్ అంటే ఆల్రెడీ మీవి యూట్యూబ్లో ఫ్రీ వీడియోస్ చూశాను సార్. అవును. అది చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఈ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది, లైఫ్లో సెటిల్ కావచ్చు సార్. ఓకే. ఇప్పుడు బిఫోర్ జాయినింగ్ ఎస్ఏపి బిఫోర్ ఏమనిపించింది మీకు? ఎస్ఏపి అంటే జాయిన్ అవ్వకముందు ఏమనిపించింది మీకు? జాయిన్ అనకముందంటే ఎస్ఏపి అంటే ఏం తెలియదు సార్. భయం అనిపించిందా? నేర్చుకోగలమా లేదా అనుకున్నారా? భయం అంటూ ఏం లేదు సార్. ఓకే. ఇది ఒక ఫంక్షన్స్ కాబట్టి అంతా సిస్టమ్ మీద జరిగేది ఫంక్షన్స్ కాబట్టి కోర్స్ నేర్చుకుంటే ఇంకా పూర్తిగా అర్థమవుతుంది పాయింట్ టు పాయింట్. ఎందుకంటే మీరు స్టార్టింగ్ టు ఎండ్ వరకు చెప్తారు కదా, అది లోపలకు పోయే కొద్దీ అర్థమవుతుంది అనమాట. రోజు రోజుకి. ఇప్పుడు ఎలా ఉంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బిఫోర్ జాయినింగ్ ఇప్పటికి డిఫరెన్స్? ఇప్పుడైతే వీడియో చూసుకొని చేసుకోగలం సార్. చేసుకోగలరా? చేసుకోగలం. నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. మీ వీడియోస్ కనుక ఒక 5 టైమ్స్ కానీ 6 టైమ్స్ కానీ బాగా ప్రాక్టీస్ చేసామంటే మనకు కాన్ఫిగరేషన్స్ పాయింట్ టు పాయింట్ గుర్తు పెట్టుకున్నామంటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. అన్నీ బాగా అర్థమవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ మేము చేస్తున్నాం కదా, సెకండ్ కంపెనీ చేసుకొని వీడియోస్ బేస్ మీద ప్రాక్టికల్ చేస్తున్నాం అంటే ఎటువంటి ఎర్రర్స్ రావట్లేదు. ఓకే. ట్రైనింగ్ అయితే బాగుంది కదా ఓవరాల్ గా? డౌట్ ఏం లేదు అక్కడ? ట్రైనింగ్ అయితే సూపర్ గా ఉంది సార్. ట్రైనింగ్ గురించి ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు మేము. ఓకే. మీకు జాబ్ రావటం అనేది మీరు ప్రాపర్ గా హార్డ్ వర్క్ చేయాలండి. సబ్జెక్ట్ పైన కమాండింగ్ గ్రో చేసుకోవాలి. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదువుకోవాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఓన్లీ ట్రైనింగ్ వరకే ప్రొవైడ్ చేయగలను. తర్వాత మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది జాబ్ రావటం, గుర్తుపెట్టుకోండి. ఓకే. అవును సార్. అవును సార్. అది కూడా మీకు ముందు ఎప్పుడే చెప్తున్నాను మీకు. మాకు ఆల్రెడీ అర్థమైపోతుంది సార్ జాబ్. అది కాబట్టి దాన్ని బేస్ గా మీకు ఇంతకుముందు ఎలా సక్సెస్ అవ్వాలని చెప్పాను ఒకటి సక్సెస్ స్ట్రాటజీ. అది కూడా క్లాస్ లో మీరు వివరిస్తున్నారు కదా, అది ప్రతిరోజు గుర్తు చేస్తున్నారు ప్రతిరోజు. అది కూడా ఫాలో అవ్వాలి, మీరు మర్చిపోద్దాం. అవును సార్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సార్. బాయ్.